కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం రాస్తుంది, వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లే నడుచుకుంటున్నాం. అంటే ఊరికే వేలు చూపించి చెప్పేది కాదు, విశ్వాసంతో మేము నడుచుకుంటున్నాం అని చెప్తున్నారు. కొంతమంది ఊరికి వేలు చూపించాలి, అలాగా ఇది అలాగే చెప్తారు, కానీ అలా నడుచుకోరు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మేము చూపించడం కాదు, నడుచుకొని చూపిస్తాం మేము, అంటే ప్రాక్టికల్గా మేము చూపిస్తాం అంటున్నారు. కాబట్టి మన జీవితంలో విశ్వాసం అనేది చెప్పుకోవడం కాదండి, నడుచుకోవాలి. ఏం చేయాలంట? విశ్వాసం ఏం చేయాలంట? మనము నడుచుకోవాలి. ఊరికే చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు. అందుకే బైబిల్ రాస్తుంది, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే ఏంటి? చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, చేసేవాళ్ళు కావాలి కదా. చెప్పేవాళ్ళు ఏం చేస్తారంట? చాలామంది ఉంటారు, చెప్పేవాళ్ళు ఏముంది, చేసేవాళ్ళు కావాలి. అట్లా ఇక్కడ చదువుతున్నాము, మేము వెలిచూపు వలన కాక, అంటే వేలుతో చూపించడం మాత్రం కాదు, కానీ మేము విశ్వాసం వలన ఏం చేస్తారంట? నడుచుకొనిచున్నాము. కారణం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క జీవితం అనేది మేము చేస్తున్నాము. ఈ జీవితాన్ని మేము చెప్పటం కాదు, ఈ జీవితాన్ని ఏం చేస్తాము? మేము చేస్తున్నాము అని అంటున్నారు. ఇక్కడ ఏమని చదువుతున్నాము? 7వ వాక్యంలో, ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. అంటే ఈ దేహములో మేము నివసించేంత కాలము దేవునికి దూరంగా ఉన్నాం. అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తే మనం ఎక్కడికి వెళ్తాము? దేవుని దగ్గరికి వెళ్తాం, పరలోకానికి. కాబట్టి మేము భూమి మీద ఉన్నాము, దేవుడు పరలోకంలో ఉన్నాడు. మేము శరీరంలో ఉన్నాం కాబట్టి దేవునికి ఎలా ఉన్నాము? దూరముగా ఉన్నాం. రక్త మాంసములు దేవుని రాజ్యానికి వెళ్ళవు. కాబట్టి శరీరంలో ఉన్నంతకాలం మనం భూమి మీద ఉంటాం. కాబట్టి ఇప్పుడు మేము దేవునికి ఎలా ఉన్నామంట? దూరముగా ఉన్నాము. అయినప్పటికీ ఎల్లప్పుడూ మేము ఎలా ఉన్నాము? ధైర్యంగా ఉన్నాం. 8వ వాక్యంలో, ధైర్యము కలిగి ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. ధైర్యంగా చెప్తున్నాం, ఈ శరీరంలో మేము చచ్చిపోతాం, మేము భయపడట్లా. ఈ శరీరంలో మేము విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎలాగ మా జీవితం అని మేము భయపడట్లా. ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి మేము ధైర్యంగా ఉన్నాము. ఎక్కడికి వెళ్ళడానికి? ప్రభు దగ్గరికి. ఎక్కడికంట? ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మేము ఏం చేస్తున్నాం? ఇష్టపడుతున్నాము. కాబట్టి మనం కూడా దేనికి ఇష్టపడాలి? చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏం చేయాలంట? ఇష్టపడాలి. అందరం ఒకరోజు శరీరాన్ని వదిలేయాల్సిందే. అరే, అందరం ఏం చేయాలంట? ఈ శరీరాన్ని వదిలేయాల్సిందే. అందుకని ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత నరకానికి వెళ్తామా, పరలోకానికి వెళ్తామా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అది ఎవరు డిసైడ్ చేస్తారో మనమే చేసుకోవచ్చు. మన జీవితం బాగుంటే పరలోకానికి వెళ్తాము, బాగోపోతే నరకానికి వెళ్తాం కదా. మనమే చెప్పగలం, మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా, మంచి చేస్తామా చెడు చేస్తామా, ఎలాగున్నాం అనేది మన గురించి మనకే తెలుస్తుంది. అందుకే ఇక్కడ చదువుతున్న వాక్యంలో, ధైర్యము కలిగి ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతాం. ఎక్కడికి వెళ్ళడాకంట? దేవుని ఎద్దుకు వెళ్ళడానికి ఏం చేస్తున్నారో ఇష్టపడతాం. అంటే ఇప్పుడు మీరు ఏది చెప్పండి? వాళ్ళ శరీరాన్ని ప్రేమిస్తున్నారా? శరీరాన్ని ప్రేమిస్తారా? ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి, ఈ శరీరం మాకు అవసరమో లేదు. మాకు కావాల్సిన ఎవరంట? దేవుడే. ఈ శరీరంలో ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఇష్టాలు, ఎన్నో ప్రేమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో వ్యాధులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, బంధువులతో సమస్యలు, రక్త సమస్యలు, అన్నదమ్ములతో సమస్యలు, గర్భాన్ని పుట్టిన బిడ్డలతో సమస్యలు, ఇలాగ అన్ని పోరాటాలు దేంట్లో వస్తాయి మనకి? శరీరం ఉంటేనే. ఈ శరీరాన్ని వదిలేస్తే అన్నీ అక్కడతో. ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, వ్యాధి పోవట్లేదు. ఎప్పుడు పోద్ది వ్యాధి? తీసుకెళ్ళి సమాధిలో పెడితే పోద్ది కది. అంటే ఏంటి? శరీరము ఎలాగో కుళ్ళిపోద్దో ఆ శరీరం కుళ్ళిపోయే వరకు కూడా ఆ వ్యాధి దాన్ని వదిలిపెట్టట్లేదు. అంటే వ్యాధికి పరిష్కారం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు సమాధిలో పెట్టేవరకు. అంటే ఒక వ్యాధి మనల్ని పట్టుకుంటే మనల్ని వదలదు, అలాగనే ఒక పాపం మనల్ని పట్టుకుంటే మనల్ని వదలదు. కానీ వదిలించుకోవాలంటే ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని విని ఆ పాపాన్ని వదిలించుకోవాలి, ఆ శాపాన్ని వదిలించుకోవాలి, ఆ దోషాన్ని వదిలించుకోవాలి, ఆ వ్యాధిని మనం ఏం చేయాలంట? వదిలించుకోవాలి. కాబట్టి శరీరానికి పట్టింది అంటే కనుక వ్యాధి అనేది వదలనే. ఇప్పుడు చాలామంది కరోనా వచ్చింది, చచ్చే వరకు వదలాలి. చచ్చినారు ఏమైంది? అది ఎక్కడికి పోయింది తెలియదు ఎవరికి. ఒక మనిషిని పట్టుకుంది కరోనా, చచ్చిపోయాడు. మరి వ్యాధి ఏమైంది? వ్యాధి వల్ల చచ్చిపోయాడు. ఆ వ్యాధి ఎక్కడికి పోయింది? చెప్పండి, ఎక్కడికి పోయింది? వాడితో అదేమైందంట? చచ్చిపోయింది.
అట్లాగే ఈ దినాల్లో ఈ లోకం అనేది మనిషిని పట్టుకుందంటే లోకంలో ఒక త్రాగుడే కానీ, లేకుంటే ఒక వ్యభిచారమే కానీ, ఒక దొంగతనమే కానీ, ఒక మోసమే కానీ, ఒక అబద్ధమే కానీ, ఏదైనా ఒక చెడుతనం మనిషిని పట్టుకుందంటే అది సావనే సావట్లేదు. ఎప్పుడు చచ్చిపోతున్నది? ఈ శరీరాన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టినప్పుడు ఏమవుతుందంట? చచ్చిపోతుంది. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభువు యొద్దకెళ్ళి నివసించడానికి ఏం చేయాలి? మనము ఇష్టపడాలి. ఈ లోకం మనకి శాశ్వతమైంది కాదు. బైబిల్లో పౌలు చెప్పారు, ఈ లోకం మనకి అయోగ్యమైంది. ఏమంటది? యోగ్యమైంది కాదు. అయోగ్యమని ఈ లోకాన్ని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. కాబట్టి మన జీవితంలో ఈ వాక్యానుసారంగా మనం చూసినట్లయితే మన శరీరాన్ని విడిచిపెట్టి ప్రభువుని వద్ద ఉండడానికి మనం ఏం చేయాలంట? ఇష్టపడేవారుగా మనము కనపడాలి. అపోస్తుల కార్యములో 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములో 20వ అధ్యాయము 24వ వాక్యం చదవండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇక్కడ చూడండి, నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. నా పరుగు అంటే ఏంటి? జీవిత ప్రయాణం. ఏమంట? నా పరుగు అంటే జీవిత ప్రయాణం. నా జీవిత ప్రయాణం అంతా కూడా ప్రభువైన యేసు వలన పొందిన సేవని ముగించాలని నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదండి? మన శరీరాన్ని ప్రేమించకూడదు. శరీరం కొరకు తినడానికి కొంతమంది చూడండి, చర్చికి రావడానికి మనసు రాదు. చర్చికి రావడానికి మనసు రాదు, ఊరి మీద తిరగమని తిరుగుతుంటారు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే వెళ్తుంటారు, తినాలంటే బాగా తిని పండుకుంటారు, బంధువులు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు, లేకపోతే డబ్బులుంటే షాపింగ్లకి అట్లా తిరుగుతుంటారు. మరి కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థన రాకుండా ఇంట్లోనే ఉంటారు. కానీ దేవుణ్ణి ప్రేమించారు ఇంట్లో ఉంటారండి? చెప్పండి, దేవుణ్ణి ప్రేమించారు ఇంట్లో ఉంటారా? ఉండరు. దేవుని ప్రేమించేవారు ఇంట్లో ఉండలేరు. మనస్సాక్షి ఒప్పుకోదు. అందుకని ఇక చదువుచున్నాము, ఆయన చెప్తున్నాడు, నా శరీరాన్ని నాకెంత మాత్రమో ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదు. కాబట్టి మనము ఈ దినాల్లో ఎక్కువగా మన శరీరాన్ని మనం ప్రేమించకూడదండి. ఎందుకంటే ఈ శరీరం దేనికి పనికిరాదు. రేపు మట్టిలో పెడితే ఏమొస్తాయంట? పురుగులు వస్తాయి. ఏం చేస్తాయంట? మట్టిలో పెడితే ఏమొస్తాయంట? పురుగులు వస్తాయంట. కాబట్టి పురుగులు వచ్చే ఈ శరీరం కోసం మనం ఎందుకు ఇంత కష్టపడాలి చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం కష్టపడాలి, పరలోకంలో ఉండడానికి మనం కష్టపడాలి. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో ఒక వాక్యం చదివితే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యం చూడండి, 23వ వాక్యం. ఈ రెండింటి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇక్కడ ఆయన జీవితంలో ఒక తీర్మానం చేశాడు. ఏమంట? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే తీర్మానం చేశాడు. చచ్చిపోయినా పర్లేదు, బతుకున్నా పర్లేదు. ఫస్ట్ ఏం చదివా మనము? నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభువుని వద్ద ఉండడానికి ఇష్టపడుతున్నాను. రెండోది ఏమని చదువుతున్నా? నా పరుగును ముగించి నా శరీరాన్ని విడిచిపెట్టడానికి నా ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. మూడోది ఏమని చెప్తున్నాడు? బ్రతుకుటైనా చనిపోవటైనా దేవుడే. ఎందుకంటే ఈ లోకంలో మనము ఈ లోకానికి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేం. వచ్చేప్పుడు ఒంటరిగా వస్తాం. మనం ఎలా వస్తాంట? వచ్చేప్పుడు ఒంటరిగా పుడతాం. పుట్టిన తర్వాత మనకి తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లు, బంధుమిత్రులు, మన కడుపును పుట్టిన బిడ్డలు, సమాజము, స్నేహితులు, రక్త సంబంధికులు, ఇవన్నీ వస్తాయి. సచ్చేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఒంటరిగానే వెళ్ళాలి మనం. మన వెనకాల వస్తారా చెప్పండి? మన వెనకాల వస్తారా? రారు. ఒంటరిగానే మనము పోవాలన్నమాట. అందుకని వచ్చేటప్పుడు మనం ఏం తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని పోలేదు. మనం కట్టుకున్న భార్య మనతో వస్తుందా? నా భర్త చచ్చిపోయి నేను కూడా చచ్చిపోతా అంటదా? నా భార్య చచ్చిపోయి నేను చచ్చిపోతా అంటాడా? లేదు నా అన్న, నా అక్క, నా చెల్లి చచ్చిపోయి నేను కూడా చచ్చిపోతా అంటారా? లేదు నా తల్లిదండ్రులు, నా పిల్లలు చచ్చిపోయి నేను చచ్చిపోతా అంటారా? అనరు. ఎవరు మన వెనకాల రారు. అలాగే వచ్చినప్పుడు ఒంటరిగానే వస్తాము, వెళ్ళినప్పుడు ఒంటరిగానే వెళ్తాం. కానీ మన వెనకాల ఎవరు రారు. ఎక్కడి దాకా వస్తారు? సమాధి దాకా వస్తారు. ఎక్కడి దాకా వస్తారంట? సమాధి దాకా వచ్చి చూసి మట్టి వేసేసి వెళ్ళిపోతారు. ఇంకా అయిపోయింది అక్కడితో.
అక్కడ ఏమైపోయిందంట, బంధుత్వము అయిపోయింది, స్నేహితుడు అయిపోయాడు, రక్త సంబంధికులు అయిపోయారు. ఇక మనం అక్కడ భూమి మీద ఉండనే ఉండం. ఎందుకు చెప్తున్నారు ఇదంతా? పౌలు గారు అయితే శరీరాన్ని ప్రేమించడం ఎక్కడ రాయబడలా. నా బ్రతుకు మూలంగానే సరే, నా చావు మూలంగా సరే, బ్రతికినా క్రీస్తే, చనిపోయినా క్రీస్తే. 23లో ఏం చెప్తున్నాడు? ఈ రెండింటి మధ్య ఇరికించబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవల్లని నాకు ఆశ కలిగింది, అది నాకు మరీ మేలు. కాబట్టి శరీరానికి ఆత్మ మధ్య ఇరికించబడి ఉన్నాను. ఇటు శరీరమేమో లోకానుసారం జీవించాలంటుంది, ఆత్మ ఏమో పరలోకానికి రావాలంటుంది. ఈ రెండింటి మధ్య ఇరికించబడి ఉన్నాను. కాబట్టి ఎలాగైనా సరే ఈ శరీరాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఎక్కడికంట? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ వెడలిపోయి క్రీస్తు అంటే నేను దూరంగా వెళ్ళిపోయి యేసు ప్రభువుతో ఉండాలని నాకు ఆశ ఉంది, అది నాకు మరీ మేలు. కాబట్టి ఈ లోకంలో మనకి ఏది శాస్త్రం కాదండి, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కానీ వదిలేసేటప్పుడు మనతో ఎవరు రారు, కానీ మనం బతుకున్నప్పుడు అందరూ మనతో ఉంటారు. బతుకున్నప్పుడు అందరూ మనతో ఉంటారు, కానీ చనిపోయిన తర్వాత ఎవరు మనతో ఉండరు. అందుకని మనకి దేవునితో ఉండాలని ఒక ఆశ మనకుంటే సంతోషం మనం వెళ్తాము. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వాక్యం చూడండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగుదుము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరిని ఎరగం అంటే, శరీర రీతిగా మాకు ఎవరు తెలియదు, మేము క్రీస్తుని కూడా శరీర రీతిగా మేము ఎరిగి ఉండలేదు, ఇక మీదట ఆయన్ను అలాగూ ఎరుగము. అంటే ఏంటి? మేము శరీర రీతిగా ఎవరితో మేము సంబంధాలు మాకు లేవు, క్రీస్తు కూడా మాకు శరీర సంబంధం కాదు. అలా క్రీస్తు శరీర సంబంధం అయినట్లయితే మేము ఆయన కూడా మాకు తెలియదు అన్న. అంటే ఏంటి? శరీర సంబంధమైన బాంధవ్యం మాకు లేదన్న. అంటే ఏ బాంధవ్యం ఉంది? ఆత్మ సంబంధమైన బాంధవ్యం. ఏమంట? ఆత్మ సంబంధమైన బాంధవ్యం. కాబట్టి దేవుని బిడ్డల మనము ఈ చివరి దినాల్లో ఈ లోకంలో మనము ఈ శరీరం కోసము పేరు సంపాదించాలని, డబ్బు సంపాదించాలని, మనుషులను సంపాదించాలని, ఐశ్వర్యాన్ని సంపాదించాలని, పదవులు సంపాదించాలని, అధికారం సంపాదించాలని, ఏదేదో సాధించాలని మనం పోరాడుతున్నాం. కానీ పౌలు గారు చాలా గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, కానీ అవన్నీ ఆయన కోరుకోలేదు. కానీ ఇవన్నీ వదిలేసి నేను దేవుని వద్దకు వెళ్ళి దేవునితో ఉండాలని చెప్పేసి మాత్రమే ఆయన కోరుకున్నాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఎవరంట? చెప్పండి, ఆయనకు కావాల్సింది ఎవరంట? దేవుడు. ఈ లోకంలో నాకు ఏది వద్దు, నాకు ఎవరు కావాలన్నారు? దేవుడు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. అయినను నీవేమి నాకు లాభకరములైన యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. చూసారా? ఆయనకి లాభంగా ఉన్నాయి అన్నీ ఏం చేశాడంట? నష్టంగా ఎంచుకున్నాడు. ఎందుకని? క్రీస్తును సంపాదించుకోవాలి. ఎవరిని సంపాదించుకోవాలంట? క్రీస్తును సంపాదించుకోవడం కోసం ఏం చేశాడంట? సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు. 8వ వాక్యంలో నిశ్చయముగా నా ప్రభుని యేసు క్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి క్రీస్తు కొరకు అన్నీ నష్టపరుచుకున్నాడు. దేవుడు ఉంటే నాకు చాలు, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకంలో ఉండాలి, నాకు ఏది శాశ్వతం కాదు అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే క్రీస్తు కొరకు సమస్తాన్ని ఏం చేస్తాడంట? నష్టపరుచుకున్నాడు. ఎందుకు నష్టపరుచుకున్నాడు? ఈ లోకములు అన్నీ మనం అనుభవిస్తూ ఉంటే పరలోకానికి వెళ్ళలేం. ఈ లోకములు అన్నీ మనం అనుభవిస్తూ ఉంటే దేవుని మనం అనుభవించలేం. అందుకని ఎలాగైనా సరే ఈ లోకంలో సమస్తాన్ని నష్టపరుచుకొని నేను ముందుకు వెళ్ళాలని కోరాడు. ఆ మాట చదవండి, కింద 14వ వాక్యం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి ఇక్కడ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకి ఏం చేస్తాంట? పరిగెట్టుచున్నాను. కాబట్టి తన యొక్క జీవితంలో దేవుడిచ్చే ఒక గొప్ప బహుమానం ఆయనకు ఉందని ఆయన తెలుసు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే విశ్వాసంతో నడుచుకుంటున్నాడు. ఏం చేస్తాడంట? ఊరికే మాటలు చెప్పలే ఆయన, వెలిచూపు వలన కాదు ఆయన. ఏంటంట? విశ్వాసం నడుచుకొని చూపించాడు కదా. తన జీవితంలో ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడుతూనే విశ్వాసము కాపాడుకుంటుని నా పరుగుని
కడముట్టించదని రెండో తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం చెప్పాడు. 2 తిమోతి 4:7. అయినను మంచి పోరాటము 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాబట్టి విశ్వాసం నడుచుకున్నారు. మంచి పోరాటం పోరాడారు. పరుగు ఏమంటా పరుగు అంటే నడుచుకోవటం. ఏదో కూర్చొని చెప్పలే, ఆయన కూర్చొని చూపించలేదు, కూర్చొని మాట్లాడలేదు, కానీ నడుచుకొని చూపించాడు. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా కుటుంబంలో మాదిరిగా ఉండాలి. మన నడవడిని బట్టి ఇంట్లో వాళ్ళు రక్షించబడాలి, మన నడవని బట్టి చుట్టుపక్కల వాళ్ళు రక్షించబడాలి, మన నడవని బట్టి అనేకులు దేవుణ్ణే తెలుసుకోవాలి. కాబట్టి మనం నడుచుకోవాలి. చెప్పండి అందరూ, మనం ఏం చేయాలట? నడుచుకోవాలి. ఇతరులకు మనం చెప్పడం కాదు, దాని ప్రకారంగా మనము చెయ్యాలి. దాని ప్రకారంగా చేయకపోతే కనుక మన జీవితం అంతా వ్యర్థమే. అందుకని మొదటిగా మనం చదివినట్లయితే మోషేని మనం చూస్తున్నాం. ఎవరినంట? మోషే. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. మోషే గురించి ఎంత చక్కగా రాస్తుందో. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. చాలు. మనం చదువుతున్న మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. కాబట్టి ఐగుప్తు ధనం కంటే కూడా నిందే గొప్పది అంటున్నాడు. ఏమంట? ఐగుప్తు ధనము కంటే కూడా నిందే గొప్ప భాగ్యం అన్నాడు. కాబట్టి దేవుని కొరకు జీవించేది గొప్ప భాగ్యం. లోకల సుఖభోగాలు, డబ్బు, ఐశ్వర్యం కాదు, దేవుని కొరకు జీవించే జీవితము అది గొప్ప భాగ్యము. అందులో ఏముండాలంట? నింద. ఏమంట? నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమపడుటే మేలు. ఈ వాక్యం కదా పొద్దున్న మీకు పెట్టాను, నేను సజారుగా వాట్సాప్ పెట్టాను పొద్దున్న. కాబట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే దేవుని యొక్క క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. అందుకని దేవుని బిడ్డల మనము ఇతరులకు మనం మాదిరిగా ఉండాలి, విశ్వాసం నడుచుకోవాలి. విశ్వాసం నడుచుకొని మనం ఏం చేయాలంటే విశ్వాస జీవితాన్ని చూపించాలి. ఊరికే మనం చెప్పటం కాదండి, విశ్వాసంతో జీవించి దాన్ని ఏం చేయాలంట? నడుచుకునే వారికి మనము కనపడాలి. కొంతమంది చూస్తే విశ్వాసం గురించి మాట్లాడతారు, కానీ దాని ప్రకారం నడుచుకోరు, దాని ప్రకారంగా పరిగెత్తారు. కానీ మనం ఏం చేయాలంటే విశ్వాసం నడుచుకోవాలి. చదవండి అన్నమాట. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. హెబ్రీ 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. చాలు. ఇక్కడ మనం చదువుచున్నాం, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి. మోషే ఏం చేస్తాడంటే అల్పకాల పాప భోగములు అనుభవించడం వద్దు అన్నాడు ఆయన. అలాగే ఇక్కడ మనం చదువుతున్న సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించడం యేసు వైపు చూసి మన పందెములు ఏం చేయాలంట? పరిగెత్తాలి. పౌలు గారు పరిగెత్తుడు గురించే మాట్లాడుతున్నాడు, నడుచుడు గురించే మాట్లాడుతున్నాడు. ఊరికే కూర్చొని చెప్పలాయన నడిచి చూపించాడు, మాదిరి చూపించాడు. ఏమన్నాడు? క్రీస్తుని పోలి నేను నడుచున్న ప్రకారంగా మీరు నన్ను పోలే నడుచుకోండి. దేవుని పోలి నేను ఎలా నడుచుకున్నానో మీరు నన్ను పోలే నడుచుకోండి అని చెప్పాడు. అందుకని మనకి జీవితంలో ఈ దినాల్లో మనము నడుచుకోవాలండి. అంటే జీవితంలో అనుభవించాలి. విశ్వాసంలో మనం వెళ్తున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, విశ్వాసం వెళ్ళినప్పుడు ఆర్థిక బాధలు వస్తాయి, విశ్వాసం వెళ్ళినప్పుడు కొన్ని శోధనలు వస్తాయి, విశ్వాసం వెళ్ళినప్పుడు కొన్ని వ్యాధులు వస్తాయి, విశ్వాసం వెళ్ళినప్పుడు కొన్ని పోరాటాలు వస్తాయి, విశ్వాసం వెళ్ళినప్పుడు సాతాను మనకి అడ్డంగా శత్రువు నిలబడిద్ది. అయినప్పుడు కూడా ఏం చేయాలంటే విశ్వాసం మనం ఏం చేయాలంట? పరిగెత్తాల్సిందే, విశ్వాసంతో మనము నడవాల్సిందే. కాబట్టి మన ప్రాణాన్ని ప్రేమించకూడదు, ప్రియమైనదిగా ఎంచకూడదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టి క్రీస్తు యొద్ద ఉంటాక మనం ఏం చేయాలంట? ఇష్టపడాలి. శరీర రీతిగా మనం ఎవరిని ఎరిగి ఉండకుండా క్రీస్తుని మాత్రమే మనము ఎరిగి ఉండాలి. బ్రతికినా క్రీస్తే, చావైనా లాభమే. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ ఈ లోకానికి శాశ్వతం కాదండి. అందరూ ఒక దినాన ఈ శరీరాన్ని వదిలేయాల్సిందే. కొంతమంది నరకానికి వెళ్తారు, కొంతమంది పరలోకానికి వెళ్తారు. అయితే మనం ప్రభువుని తెలుసుకున్నాం, మారు మనసు పొందాం, పాపక్షమా పొందాం, బాప్తిస్మం పొందాం. ఇప్పుడు ఒక నీతిమంతుడిగా మనం మార్చబడాలి, విశ్వాసంతో మనం మార్చబడాలి. మన శరీరాన్ని సజీవ యాగముగా పరిశుద్ధంగా దేవునికి అప్పగించాలి. అలాంటి వారు మాత్రమే
పరలోక రాజ్యంలో ఉంటారు. కాబట్టి ఆ దినం కొరకు, ఆ రాకడ కొరకు అనుదినం వాళ్ళని సిద్ధపరచుకోవాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే విశ్వాసం ఎదురు చూస్తారో, నా దేవుడు కావాలని ఎదురు చూస్తారు, నా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఎదురు చూస్తారు, ఈ శరీరాన్ని విడిచిపెట్టాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ప్రభువు నద్దకు వెళ్ళాలని ఎదురు చూస్తున్నారో, ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభువుని చేరుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో, అలాంటి వారి కొరకు యేసు ప్రభువు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఈ విశ్వాస జీవితంలో వెలుచూపు వలన కాకుండా విశ్వాసం నడుచుకొని పరిగెత్తి ఈ లోకంలో ఏదేది లాభకరమో సమస్తము నష్టపరుచుకొని క్రీస్తును సంపాదించుకొని ఆయన యొద్ద చేరుటకు దేవుడు మనకు సాయించను గాక. దేవుడు మనల్ని ఆశ్రయించను గాక. క్రీస్తు దేహంలో శ్రమ పొందేను, అట్టి మనసునే ధరించేదను. క్రీస్తు దేహంలో శ్రమ పొందేను, అట్టి మనసునే ధరించేదను. ప్రభు నిమిత్తం నేను శ్రమ పొందినా పరలోకానందం అనుభవింతున్. ప్రభు నిమిత్తం నేను శ్రమ పొందినా పరలోకానందం అనుభవింతున్.